శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. నారాయణునికి సంబంధించిన కథ నారాయణీయం. మనం నిన్న మొదటి దశకం కొంతవరకు చెప్పుకున్నాము. కొంతమంది జాయిన్ అవ్వలేదు. ఈరోజు మొదటి దశకంలో నిన్న 5 శ్లోకాలు మాత్రమే అయినాయి కాబట్టి మరొక్కసారి మనం ప్రార్థనా శ్లోకాలు చెప్పుకుని ప్రార్థనా శ్లోకాలతో పాటు మొదటి దశకాన్ని ఈరోజు ప్రారంభించుకుందాం. గురువాయూరు దేవాలయంలో ప్రతిష్ఠితమైన శ్రీకృష్ణ విగ్రహం స్వయంభూ, మానవ కల్పితం కాదు. ఆ స్థల పురాణము తెలుపుతున్నది. మనము గురువాయూరు దేవాలయంలో 100 రోజుల పాటు భట్టాత్రి ఈ రచనను చేశారు. ఏ విధంగా చేశారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్రీస్తు శకం 1560వ సంవత్సరంలో నారాయణ భట్టత్రి తన 16వ ఏట సమస్త విద్యలను అభ్యసించడానికి నారాయణ భట్టతిరి గురువుగారి పేరేంటి? పిషరిడి అనే గొప్ప గురువు దగ్గర ఈయన శిష్యరికం స్వీకరించారు. ఎవరు? నారాయణ భట్టతిరి. మనకిప్పుడు నారాయణను రచించిన ఆయన గురువుగారి వాతరోగాన్ని ఆయన 16వ ఏట శిష్యరికం స్వీకరించి తన గురువుగారి దగ్గర విద్యను అభ్యసిస్తున్నారు. నారాయణ భట్టతిరి తన గురువుగారి దగ్గర విద్యను అభ్యసిస్తున్నారు. ఆ టైంలో ఆ సమయంలో గురువుగారి వాతరోగంతో బాధపడ్డారు. ఆ వాతరోగాన్ని గురుదక్షిణగా తను స్వీకరించి ఆయనకి తన సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయనకిచ్చి ఈయన వాతరోగంతో తన బాధను తొలగించుకోవడానికి గురువాయూరు వెళ్ళారు. శ్రీకృష్ణ దర్శనం కోసం గురువాయూరు వెళ్ళారు. వెళ్తే అక్కడ ఎన్ని రోజులు రాశారంటే ఈ నారాయణీయాన్ని విగ్రహాన్ని శ్రీకృష్ణుడు నిమిత్తం రచన ప్రారంభించి బాధను తొలగించుకునే నిమిత్తం ఇది మళ్ళీ మళ్ళీ మనం వినాలి. ఈ నారాయణీయం అనేది ఆయన శ్రీకృష్ణ గురువాయూర్లో దర్శనానికి వెళ్తూ ఆయన బాధని తొలగించుకునే నిమిత్తం ఈ నారాయణీయాన్ని రాయటం మొదలెట్టారు. ఈ నారాయణ భట్టతిరి గురువాయూర్లో 100 రోజులు అంటే 100 రోజులు ఈ కావ్యాన్ని రాశారట. 1036 శ్లోకాలతో ఉన్న 100 దశకముల ఈ నారాయణీయం మనం ఇప్పుడు ప్రారంభించుకుందాం. ఇది ఏదో ఆరంభ సూరత్వంగా కాకుండా ఇది మనం ప్రారంభించుకుంటూ చక్కగా ఒక్కొక్క దశకాన్ని నేర్చుకుంటూ ఆ స్వామికి ఎంతో రాగయుక్తంగా సమర్పించుకుందాం. ఆరోగ్యం కోసం ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దీన్ని పఠనం చేస్తే మన తెలుగునాట ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. సౌందర్యలహరి, శివానంద లహరి, తర్వాత ముకుందమాల, ఇవన్నీ ఎన్నో మనం ఈ స్వరస్పందన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. అట్లాగే మీ అందరూ నాకన్నా పెద్దవారు అమ్మలందరికీ నా నమస్కారం తెలుపుకుంటున్నాను. తప్పులుంటే క్షమించండి. మనం ఈ కార్యక్రమం ఈ యొక్క యజ్ఞంలో మన అందరం కూడా భాగమయ్యి అమ్మవారిని ఆ నారాయణుణ్ణి మనం ఈ విధంగా కొలుచుకుందాం. ఎంతో రాగయుక్తంగా సమర్పించుకుందాం. ఈ అన్ని రాగాల్లాగా కాకుండా దీని కొంచెం భిన్నంగా ఉంటుంది ఈ రాగాలు. ఇది కొద్దిగా మనం
ఈ భగవత్ వర్ణనని మనం చూసినట్లయితే ఈ నారాయణుని భాగవత శ్లోకాలు ఎలా అయితే 18,000 భాగవత శ్లోకాలు ఉన్నాయో దాన్ని కొద్దిగా తగ్గించి 1036 శ్లోకాలుగా ఈ నారాయణీయం మనకు అందించారు. మనం ముఖ్యంగా నారాయణీయంలో భగవద్ ధ్యానంలో ధ్యాన శ్లోకాలు ఈ విధంగా ఉన్నాయి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. మనం ఏదైనా ప్రారంభించుకునే ముందు గురువులకి నమస్కారం చేసుకుందాం. ఆ గజాననుడు అనుగ్రహం కూడా మన అందరికీ ఉండాలి కదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఉమాకోమలహస్తాభ్యాం సంభావితలలాటకం హిరణ్యకుండలం వందే కుమారం పుష్కరస్రజం. శ్రీ వట్టివేల్ మురుగన్కి హరోం హరా. శ్రీభూతనాథ సదానంద సర్వద్భూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. కోమలన్ కుజయన్ వేణుం శ్యామలోయం కుమారకః వేదవేద్య పరబ్రహ్మ భాసతాం పురతో మమః. మనం ఎప్పుడైనా నారాయణీయాన్ని దశకం పూర్తయిన తర్వాత ఈ ఈ యొక్క ఈ యొక్క శ్రీకృష్ణుణ్ణి 3 సార్లు తలుచుకోవాలి. ఏమని అది లాస్ట్లో చెప్తాను. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. మోక్షాబ్దిసార మోక్షాబ్దిసార నర భాగవతాఖ్యమద్యాహో నారాయణీయ నవనీత మహాగృహీత్వా మాయామయోఘ పరితప్త జనాయ మోదాను నారాయణ అవరి సురాయ నమోస్తు తస్మై. మోక్షాబ్దిసార నర భాగవతాఖ్యమజ్ఞాహో నారాయణీయ నవనీత మహాగృహీత్వా మాయామయోఘ పరితప్త జనాయ మోదాను నారాయణ అవరి సురాయ నమోస్తు తస్మై. మనం ఈ విధంగా ప్రార్థనా శ్లోకాలు చెప్పుకుంటూ మనము ప్రథమ దశకం శ్రీమతే కృష్ణాయ పరబ్రహ్మణే నమః. శ్రీమన్నారాయణీయం దశకం 1 భగవన్ మహిమానువర్ణన. సాంద్రానందావబోధాత్మక మనుపమమితం సాంద్రానందావబోధాత్మక మనుపమమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం దగ్గర కామా పెట్టుకోండి. నిగమ శతసహస్రేణ నిర్భాస్య మానం సాంద్రానందావబోధాత్మక మనుపమమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమ శతసహస్రేణ నిర్భాస్య మానం. ఇప్పుడు మనము 2 లైన్లు చెప్పుకున్నాం. సాంద్రానందావబోధాత్మక మనుపమమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం
నిత్యముక్తం. నిత్యముక్తం దగ్గర కామా పెట్టుకుని నిగమ శతసహస్రేణ నిర్భాస్యమానం అస్పృష్టం దృశ్యమాత్రే అస్పృష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థకం పునరురుపురుషార్థకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే గురుపవనపురే హంతభాగ్యం జనానా. ఈ ముందుగా మా గురువు గారికి నా నమస్కారాలు తెలుపుకుంటా. ఉమామహేశ్వరి మేడం నాకు నారాయణీయాన్ని ఎంతో చక్కగా బోధించారు. నాకు వారికి నా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. అస్పృష్టం దృష్టమాత్రే అస్పృష్టం దృష్టమాత్రే మాత్రే దగ్గర కామ పెట్టుకోండి. పునరురుపురుషార్థకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంతభాగ్యం జనానా. మొదటి శ్లోకము ఈ విధంగా చెప్పుకున్నాం కదా. అడ్మిట్ ఆల్ పెట్టేసేయండి. సాంద్రానందావబోధాత్మకమనుపమమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పృష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంతభాగ్యం జనానా. కొంచెం స్లోగానే చెప్పుకుందాం. మొదటి దశకం పూర్తయ్యే వరకు అందరికీ అన్ని దుర్గా సప్తసతి కానీ మీ అందరూ చదివిన వాళ్ళే, అందరూ పెద్దవారు చదవగలరు. కొద్దిగా రాగం అన్ని స్తోత్రాలకి ఒక రకంగా ఉంటే ఈ నారాయణీయము ఒకంత అలవాటు పడే వరకు కాస్త తేడాగా ఉంటుంది. మనము మొదటి శ్లోకం పూర్తి చేసుకున్నాం కదా. ఇప్పుడు రెండవ శ్లోకంలోకి వెళ్దాము. ఏవం దుర్లభ్యవస్తున్యపి కామ పెట్టుకొని పెన్సిల్ తీసుకుని ఏవం దుర్లభ్యవస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్ హస్తలబ్ధే యదన్యత్ తన్యా వాచ. ఇక్కడ తన్వా అని ఉంది, మీకు కూడా తన్వా అనే ఉంటుంది. కొన్ని చోట్ల తన్వా వాచ ధియా వా భజతి భత జనః తన్వా వాచ ధియా వా భజతి బత జనః. క్షుద్రతైవ స్ఫుటేయం క్షుద్రతైవ స్ఫుటేయం ఏవం దుర్లభ్యవస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్ తన్వా వాచా ధియా వా కామ భజతి భత జనః క్షుద్రతైవ స్ఫుటేయం. ఏతే తావద్వయంతు స్థిరతరమనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశ మేవాశ్రయామః నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశ మేవాశ్రయామః. మనం ఇప్పుడు ఈ రెండు శ్లోకాలకి క్లుప్తంగా దాని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం.
గురువాయూరు మొదటి శ్లోకానికి ఈ విధంగా ఉన్నది. గురువాయూరు దేవాలయంలో ఆనంద జ్ఞాన ఘనమైనది, నిరుపమానమైన, దేశకాల పరిస్థితులకు అతీతమైనది, నిత్యముక్తమైనది, వందల వేల వేళ ఉపనిషత్తులచే ప్రకాశించున్నది, చూసిన మాత్రంచే అందమైనది, మోక్ష పురుషార్థకమైనది అయిన బ్రహ్మతత్వం అంటే శ్రీకృష్ణుని రూపం ప్రత్యక్షమగుచున్నది అని మొదటి శ్లోకం చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఈ రెండవ శ్లోకంలో ఏముంది? ఏవం దుర్లభ్యవస్తున్యపి సులభతయా హస్తలబ్ధేదన్యత్ తన్వా వాచా దియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయం ఏతే తావద్వయం తు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై నిశేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవాశ్రయామః. అయ్యో, ఈ విధంగా దుర్లభమైన వస్తువు అంటే ఎవరు? బ్రహ్మతత్వమైన శ్రీకృష్ణుడే సులభంగా కరతలామలకంగా లభిస్తున్న త్రికరణ శుద్ధిగా అంటే మనస్సు, వాక్కు, శరీరాలు త్రికరణాలు పూజింపనేరక మనం ఇతర దేవతలను పూజించుట నిస్సారమని, వ్యర్థమని తోచుచున్నది. మేము మాత్రం స్థిరమైన మనస్సుతో ప్రపంచ పీడా నివారణకు అంటే ప్రపంచ పీడా నివారణకు సకల చరాచరాలకు ఆత్మభూతమైన గురువాయూరు ఆ పురాధిపతిని శ్రీకృష్ణమూర్తిని ఆశ్రయించుచున్నాము. అంటే ఈ శ్రీకరణ శుద్ధిగా మనము ఏం పోగొడతారు? ఈయన ప్రపంచ పీడా నివారణకు మనము ఈ రెండవ శ్లోకంని ప్రార్థించుకుంటున్నాము. ఆయన శ్రీమన్నారాయణుని మూడవ శ్లోకంలోకి సత్వం యత్పత్పరాభ్యాం సత్వం యత్తత్పరాభ్యాం కామ అపరికలనతో నిర్మలం తేన తావత్. సత్వం యత్పత్పరాభ్యాం అపరికలనతో నిర్మలం తేన తావత్ భూతైర్భూతైంద్రియైస్తే వపురితి బహుశః. భూతైర్భూతైంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యం. సత్వం యత్పత్పరాభ్యాం అపరికలనతో నిర్మలం తేన తావత్ భూతైర్భూతైంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యం. మూడవ లైన్లో తత్స్వచ్యత్వాం అక్కడ తత్స్వచ్యత్వాం అని విడగొట్టుకోవాలి. మదచ్ఛాదిత తత్స్వచ్యత్వాం మదత్యాధిత పరసుఖ చిద్గర్భ పరసుఖ చిద్గర్భ నిర్భాసరూపం చిద్గర్భ నిర్భాసరూపం తస్మిన్ ధన్యా రమంతే శృతిమతి మధురే. తస్మిన్ ధన్యా రమంతే శృతిమతి మధురే సుగ్రహే విగ్రహే తే. మనం ఇంకొకసారి చెప్పుకుందాం. సత్వం యత్తత్పరాభ్యాం అపరికలనతో నిర్మలం తేన తావత్ భూతైర్భూతైంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యం. తత్వచ్యత్యాం మదచ్ఛాదిత
తత్స్వచ్ఛత్వాం మదచ్ఛాధిప పరసుఖ చిద్గర్భనిర్భాసరూపం తస్మిన్ ధన్యా రమంతే కామ పెట్టుకుని శృతిమతి మధురే సుగ్రహే విగ్రహే తే. ఈ 3వ శ్లోకం ఈ విధంగా ఉన్నది. మహర్షి వ్యాసుడు నీ స్వరూపం రజస్తమో గుణాలు కలియని శుద్ధ సత్వరూపంగా పదే చెప్పుతున్నట్ట. వ్యాసుడు శుద్ధ సత్వ స్వరూపం రజస్తమో గుణాలు కలియని శుద్ధ సత్వ స్వరూపంగా చెప్తున్నాడు. అందువలన ఇటువంటి శుద్ధమైన నీ స్వచ్ఛ స్వరూపం అడ్డంకులు లేని పరసుఖానికి ఆధారమైనది. నీ స్వరూపమేమో ఊహించుకోవడానికి చాలా సులభంగా తరమైంది. అంతేకాక దాని వివరణ వినడానికి మధురంగా ఉన్నది. మధురమైనది కూడా నీ యొక్క వివరణ. ఈ విధంగా ధన్యులైన భక్తులు నీ స్వరూపాన్ని ప్రార్థిస్తూ, ధన్యులమైన మనమందరం శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ వర్ణనలు వింటూ ఆనందాన్ని పొందుచున్నారు అని 3వ ఈ శ్లోకం యొక్క వివరణ. మనం కొద్దిగా చెప్పుకుందాం. ఒక 4వ శ్లోకంలోకి వెళ్తున్నాము. నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూషరూపే. నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూషరూపే నిర్లీనానేకముక్తావళి నిర్లీనానేక కామ పెట్టుకుని ముక్తావళి శుభగతమే నిర్మల బ్రహ్మసింధౌ. నిష్కంపే నిత్యపూర్ణే కామ పెట్టుకుని నిరవధి పరమానంద పీయూషరూపే నిర్లీనానేక ముక్తావళి శుభగతమే నిర్మల బ్రహ్మసింధౌ. కల్లోలోల్లాసతుల్యం కల్లో అని కొంచెం విడగొట్టుకుంటే మిగిలిన చదవటం మీకు చాలా సులభంగా ఉంటుంది. కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్వ అని పెట్టుకోండి. అప్పుడు మీకు అక్కడ మాహుస్తధాత్మ కల్లో లోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్వః మాహుస్తధాత్మ కస్మాన్నో నిష్కలస్త్వం అక్కడ నిష్కలస్త్వం దగ్గర కామా పెట్టుకుని సకల ఇతి వచః సకల ఇతి వచః త్వత్కళా స్వేవ భూమన్ నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూషరూపే నిర్లీనానేకముక్తావళి శుభగతమే నిర్మల బ్రహ్మసింధౌ. కల్లో లోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్వః మాహుస్తధాత్మ కస్మాన్నో నిష్కలస్త్వం సకల ఇతి వచః త్వత్కళా స్వేవ భూమన్. ఇక్కడ ఈ 4వ శ్లోకానికి చిన్నగా వివరణ తెలుసుకుందాం. ఓ పరిపూర్ణ నిష్కల బ్రహ్మమా, నీ శుద్ధ సత్వరూపం స్వచ్ఛమైన బ్రహ్మ సముద్రం వంటిది.
బ్రహ్మసముద్రం వంటిది, నిత్యపూర్ణమైనది, పరమానందం అనే అమృత రూపం కలది, లీనమైన అనేక ముత్యాల వరస కలది, కల్లోలమైన ఉల్లాసతుల్యమైన స్వచ్ఛతరమైనది. ఇది దైవతా స్వరూపాలన్నీ ఆ మహాసముద్రపు కళలుగా చెప్పబడుతుండగా నువ్వు నిష్కలుడవు ఎందుకు కావు? దైవతా స్వరూపాలన్నీ ఆ మహాసముద్రపు కళలుగా చెప్పబడుతుండగా నువ్వు నిష్కలుడు ఎందుకు కావు అని నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూష రూపే నిర్లీనా నిర్లీనానేక ముక్తావళి సుభగతమే నిర్మల బ్రహ్మ సింధౌ కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్వః బాహుస్తదాత్మా కస్మాన్నో నిష్కలస్త్వం సకల ఇతి వచః త్వత్కలాస్త్వేవ భూమన్ వచః త్వలాస్వేవ భూమన్ త్వత్కళా సేవ భూమన్ అని ఈ యొక్క 4వ శ్లోకం. ఇప్పుడు 5వ శ్లోకంలోకి వెళ్దాం. నిర్యాపారోపి నిష్కారణమజభజసే, అక్కడ కామా పెట్టుకోవాలి. ఈ యొక్క 5వ శ్లోకంలో నిర్యాపారోపి నిష్కారణమజభజసే యత్క్రియామీక్షణాఖ్యాం తేనైవోదేతి లీనా ప్రకృతిరసతి కల్పాపి కల్పాదికాలే ప్రకృతిరసతి కల్పాపి కల్పాదికాలే నిర్యాపారోపి నిష్కారణమజభజసే యత్క్రియామీక్షణాఖ్యాం తేనైవోదేతి లీనా ప్రకృతిరసతి కల్పాపి కల్పాదికాలే తస్యాహ సంశుద్ధవంశం, అక్కడ వంశం అని ఉంది, దాన్ని వంశం అని మార్చుకోవచ్చు. తస్యా సంశుద్ధవంశం కమపి తమతిరో, రో దగ్గర కమ పెట్టుకోండి. కమపి తమతిరో దాయకం సత్వరూపం. తస్యా సంశుద్ధవంశం కమపి తమతిరో దాయకం సత్వరూపం సత్వం ధృత్వా దదాసి స్వమహిమ విభవ వైకుంఠ స్వమహిమ విభవాకుంఠ దగ్గర కొంచెం చిన్న కామ పెట్టుకుంటే వైకుంఠ రూపం. తస్యాహ సంశుద్ధవంశం కమపి తమతిరో దాయకం సత్వరూపం సత్వం ధృత్వా దదాసి స్వమహిమ విభవాకుంఠ వైకుంఠ రూపం. 5వ దానికి ఈ విధంగా, ఓ జన్మరహితుడా, నువ్వు నిష్క్రియుడవైనప్పటికీ మాయాశక్తిని ప్రేరేపించే ఆ క్షణరూప క్రియలు అంగీకరిస్తావు. ఆయన ఏంటి? చైతన్య ప్రకాశమైన సత్వగుణం నువ్వు ధరించి లీలా విగ్రహాన్ని దాలుస్తున్నావు. ఆయన సత్వగుణాన్ని ధరించి లీలా విగ్రహాన్ని దాలుస్తున్నావు. ఓ వైకుంఠవాస, ఆ ధరించుట నీ స్వమహిమా విలాసం చేతనే కానీ మరే కారణం కాదు. ఈయన కల్పాంతమందు లీనమై మళ్ళీ కల్పాదియందు అనిర్వచనీయుడవై నీ మాయ వ్యక్తమగుచున్నది. ఆయన చైతన్య ప్రకాశవంతమైన సత్వగుణంతో ఉన్నారు. ఆయన ధరించి సత్వగుణంతో లీలా విగ్రహం దాల్చి ఉన్నారట. ఆయన
వైకుంఠవాస, ఆ ధరించుట నీ స్వమహిమా విలాసం చేతనే కానీ మరే కారణం చేత కాదు. ఓ జన్మరహితుడా, నువ్వు నిష్క్రయుడమైనప్పటికీ మాయాశక్తిని ప్రేరేపించే ఈ క్షణరూపక్రియను అంగీకరిస్తావు అని. ఇప్పుడు మనం 6వ శ్లోకంలో తత్తే ప్రత్యగ్రధారా ధరలలిత కళ, అక్కడ అక్కడ కామ పెట్టుకోవాలి. తత్తే ప్రత్యగ్రధారా ధరలలిత కళ యావళీ కేళికారం యావళీ కేళికారం తత్తే ప్రత్యగ్రధారా ధరలలిత కళ, కళా దగ్గర కామ పెట్టుకుంటే యావళీ కేళికారం లావణ్యస్తైకసారం లావణ్యస్తైకసారం సుకృతి జనదృశాం పూర్ణ పుణ్యావతారం లక్ష్మీ నిశంకలీలా, లీలా దగ్గర కామ పెట్టుకోవాలి. లక్ష్మీ నిశంకలీలా నిలయనమృత, ఇక్కడ ఏంటంటే మనము కంటిన్యూషన్ ఉంది నెక్స్ట్ లైన్కి, ఎక్కడ పెట్టుకోవాలి? లక్ష్మీ నిశంకలీలా కామ పెట్టుకున్నారు కదా. నిలయమమృత సంధ స్యంధ సందోహ ఇక్కడి నుంచి సంచిత కాలం నెక్స్ట్ లైన్ వరకు కంటిన్యూషన్ అని, అక్కడ 3వ లైన్లో కంటిన్యూషన్ అని రాసుకుంటే సంచింతకానం దగ్గర ఆపాలి మీరు. లక్ష్మీ నిశంకలీలా నిలయనమృత సంధ్య సందోహమంతః సంచింతకానాం, ఎప్పుడు చదువుకున్నా ఆ కంటిన్యూషన్ పూర్తి చేసి సంచింతకానం దగ్గర అక్కడ కామ పెట్టుకో. లక్ష్మీ అక్కడ అంటే అర్థం మారదనమాట. లక్ష్మీ నిశంకలీలా అక్కడ వరకు బాగానే ఉంది. అక్కడి నుంచి ఇది ఒక పెద్ద సెంటెన్స్ అనమాట. నిలయనమృత సంధ్య సందోహమంతః సంచింతకానం నిలయనమృత స్యంధ సందోహమంతః సంచిత్తకానం, అక్కడ ఆపాలి. వపురను కలయే మరుతా గరనాథ లక్ష్మీ నిశంకలీలా కామ పెట్టుకుని నిలయనమృత స్యంధ సందోహమంతః సంచింతకానం కానాం అని అక్కడ ఆపి వపురును కలయే మారుత గరనాథ తత్తే ప్రత్యగ్రధారా ధరలలిత కళా యావళీ కేళికారం లావణ్యసైకసారం సుకృతి జన దృశాం పూర్ణ పుణ్యావతారం లక్ష్మీ నిశంకలీలా నిలయనమృత సంధ్య సందోహమంతః సంచింతకానాం వపురును కలయే మారుత గరనాథ. ఇక్కడ 6వ దానికి ఆయన పుష్పంలా శ్యామలమైన గురువాయూరు స్వామి, ఓ గురువాయూరు స్వామి, మేఘకాంతులను ఆశ్రయించున్నది లలితమైన కలయా, పుష్పంలా శ్యామలమైనది, అందం యొక్క సారభూతమైనది, సజ్జనులచే చూడబడినది అయిన పూర్ణ పుణ్యావతారమైనది, లక్ష్మీదేవి నిశంకమైన లీలలకు ఆటపట్టు, ఉపాసకులకు హృదయ కమలాలలో అమృతాన్ని నింపేది, శుద్ధసత్వమయము అయిన నీ దివ్య రూపాన్ని తలుస్తూ ఉంటాము స్వామి. ఎలాంటి ఆయనది? అందమైన సారభూతమైన సజ్జనులచే చూడబడి పూర్ణ పుణ్యావతారమైనది, లక్ష్మీదేవి నిశంకమైన లీలలకు ఆటపట్టు. లక్ష్మీ నిశంకలీల హృదయ కమలంలో, ఉపాసకుల హృదయ కమలంలో నిలయన మమృత స్యంద సందోహమంత సంచింతకానాం అంటే
హృదయ కమలాలు అమృతాన్ని నింపేది శుద్ధ సత్వమయము అయిన నీ దివ్య రూపాన్ని తలస్తూ ఉంటాము స్వామి అనేది. అందుకని అక్కడ ఎక్కడ విడగొట్టకండి. ని లక్ష్మీ నిశంకలీలా అని కామ పెట్టుకుని నిలయనమృత సంధ సందోహమంతః సంచిత్ సంచింతకానాం కామ అక్కడ ఆపి వపురును గలయే మారుత గరనాథ. ఇప్పుడు మనము 7వ శ్లోకం. కష్టాతే సృష్టి చేష్ట బహుతర భవకే దావః జీవభాజ. కష్టాతే సృష్టి చేష్ట కామా పెట్టుకుని ఎక్కడ స్లో చేస్తున్నానో అక్కడ మీకు ముందు ముందు తెలిసిపోతుంది. అక్కడ కామా పెట్టుకోండి. నేను మళ్ళీ కామా పెట్టుకోండి అని చెప్తే అంత బాగుండదు, కానీ మొదటి దశకమే కాబట్టి అలా చెప్తున్నాను. కష్టాతే సృష్టి చేష్ట బహుతర భవకే దావః జీవభాజ. ఇత్యేవం మీ అనుంది కాబట్టి దాన్ని ఈ అని చేసుకోవచ్చు. ఇత్యేవం పూర్వమాలోచిత అక్కడ కామ పెట్టుకుని మజితమయ నైవ మధ్యాభిజ్యాని కష్టాతే సృష్టి చేష్ట బహుతర భవకే దావః జీవభాజ. ఇత్యేవం పూర్వమాలోచిత మజితమయ నైవ మధ్యాభిజ్యాని నోచే జీవాః కథం వా అక్కడ ఆపాలి. నోచే జీవాః కథం వా మధురతరమిదం త్వద్వపు ఛిద్రసాద్రం నేత్రైః దగ్గర కామ పెట్టుకుని సోత్రైశ్చ పీత్వా దగ్గర కూడా క్రమ పెట్టుకుంటే నేత్రైః సోత్రైశ్చ పీత్వా పరమరస సుధాంబోధిపూరే రమేరన్. నేత్రైః సోత్రైశ్చ పీత్వా పరమరస సుధాంబోధిపూరే రమేరన్. ఇంకొకసారి చదువుకుంటే నోచ్చే జీవాః కథం వా మధురతరమిదం త్వద్వపు ఛిద్రసాంద్రం నోత్రైః సోత్రైశ్చ పీత్వా పరమరస సుధాంబోధిపూరే రమేరన్. మనం ఇప్పుడు 7వ శ్లోకంలో ఓ అజేయుడా, పూర్వం సృష్టి చేష్ట బహువిధాలైన దుఃఖాలకు నిలయమని జనన మరణాలు భాజనమని భావించేవాడిని ఇప్పుడు ఈ విధంగా తలచటం లేదు. నీ సృష్టి లేకుంటే జీవులే లేకుంటే వారే విధంగా మధురతరమైన సుందరమైన నీ సౌందర్యాన్ని కనులారా వీక్షించి చెవులారా నీ లీలలను గూర్చి విని పరమరసామృత సముద్రంలో తేలియాడగలరా అని ఇంత చక్కని అర్థం ఉంది ఈ శ్లోకానికి. పూర్వం అజేయుడా అంటే సంబోధన అనమాట శ్రీకృష్ణుని. ఓ అజేయుడా, పూర్వం నీ సృష్టి చేష్ట బహువిధాలైన దుఃఖాలకు నిలయమని జనన మరణాలు భాజనమని భావించేవాణ్ణి ఇప్పుడు ఆ విధంగా తలచడం లేదు. నేను నీ సృష్టి లేకుండా జీవులే లేకుంటే నీ సృష్టి లేదు, జీవులే లేరు. వారే విధంగా మధురతరమైన సుందరమైన నీ సౌందర్యాన్ని కనులారా వీక్షించి చెవులారా నీ లీలలను విని గూర్చి పరమరసామృత సముద్రంలో తేలియాడగలరా అని ఆయన ప్రశ్నిస్తున్నారు భగవంతుణ్ణి. ఇదంతా భగవంతుడికి భక్తుడికి మధ్య జరిగిన సంవాదమే ఇదంతా. ఈయన నారాయణ భట్టతిరి ఆయన్ని ఆయన అడుగుతున్నారు, అన్నీ క్వశ్చన్ మార్క్సే. ఇప్పుడు 8వ శ్లోకంలోకి వెళ్తున్నాం.
నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్థై అన్న దగ్గర కామా పెట్టుకుంటే రణభ్యర్థితానపి నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్థై రణభ్యర్థితానపి. అక్కడ ఈ ఇక్కడ మీకు వ్యర్థాననున్న దాన్ని ఈ పై లైన్లోకి తానపి అని మనం చేర్చుకుంటే అర్ధాన్ కామానజస్రాం వ్యర్థానల్లా ఆ పా తానపి ఆ పా పైకి వెళ్తే అప్పుడు ఆ అవుతుంది. అప్పుడు అర్ధాన్ కామానజస్రాం నమ్రాణం సన్నిధత్తే అక్కడ వరకు కామ పెట్టుకుని సతతమపి పురస్థై రణభ్యర్థితానపి అర్ధాన్ కామానజస్రాం వితరతి కామ పెట్టుకుని పరమానంద సాంద్రాం గతించ నమ్రాణం సన్నిధత్తే సతతమపి పురస్థైరనభ్యర్థితానపి అర్థాన్ కామానజస్రం వితరతి పరమానంద సాంద్రాం గతిం చ. ఇత్తే విశేషలభ్యో ఇత్థం నిశేషలభ్యో నిరవధిక ఫలః పారిజాతో హరే త్వం. ఇత్థం నిశేషలభ్యో నిరవధిక ఫలః పారిజాతో హరే త్వం. క్షుద్రం తం చక్రవాటి అక్కడ కామా పెట్టుకోండి. ద్రుమమభిలషతి వ్యర్థమర్దివ్రజోయం. ఇత్తం నిశేషలభ్యో నిరవధిక ఫలః పారిజాతో హరే త్వం. క్షుద్రం తం చక్రవాటి కామ ద్రుమమభిలషతి వ్యర్థమర్దివ్రజోయం. ఇక్కడ 8వ దానికి మనం కొద్దిగా దీని యొక్క సారాంశం తెలుసుకుందాం. ఓ హరి, నీ పాదాలపై వ్రాలినచో పరమానంద రసము పంచుతావు, కోరని పురుషార్థాలను ఇస్తావు. నువ్వు నిరవధిక ఫలదాతవై ఎప్పుడు ఆయన ఇస్తూనే ఉంటాట భక్తులకి. అందరికీ అందుబాటులో ఉండే అద్భుత పారిజాతము అంటే ఆయన అందరికీ అందుబాటులో ఉంటాట. నీ గొప్పతనం మెరుగక ఇంద్రునికి నందనోద్యానవనమందలి ఆ పారిజాతం కావాలని కొందరు అభిలషిస్తారు. అంతకన్నా వ్యర్థమైన పని లేదు కదా అని. ఓ హరి, నీ పాదాలపై వ్రాలిచే పరమానందము పంచుతాట ఆయన నిరవధిక ఫలదాత. ఆయన అక్కడ వరకే తెలుసుకుందాం మనం. నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్థై రణభ్యర్థితానపి అర్ధాన్ కామానజస్రం వితరతి పరమానంద సాంద్రం గతిం చ. ఇత్తం నిశేషలభ్యో నిరవధిక ఫలః. చూసారా ఇక్కడ అర్థం ఎలా తెలుస్తుందో? స్లోగా మనం పద్యాలు చదువుకుంటే 1-2 సార్లు ఆ పద్యంలోనే అర్థం తెలిసిపోతుంది. నిరవధిక ఫలః, ఎప్పుడు నిరవధికంగా మనకి ఫలాలు ఇస్తూనే ఉంటాట దేవుణ్ణి నమ్ముకుంటే. పారిజాతో హరే త్వం. క్షుద్రం తం చక్రవాటి ద్రుమమభిలషతి వ్యర్థమర్దివ్రజోయం. ఇంకో వేరే వాటికి పోక్కర్లేదు, అంతా ఇందులోనే ఉంది అని. ఇప్పుడు మనం 9వది తెలుసుకుందాం. కారుణ్యత్కామమన్యం అక్కడ కామ పెట్టుకుంటే దదతి కలుపరే స్వాత్మదస్త్వం విశేషాత్ ఐశ్వర్యాదీశతేన్యే
విశేషాత్ ఈ తా వెళ్ళి అక్కడికి కూర్చుంటే ఐశ్వర్యాదీశతేన్యే ఐశ్వర్యాదీశతేన్యే జగతి పరజనీ స్వాత్మనో పీశ్వరస్త్వం కారుణ్యాత్ కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషాత్ ఐశ్వర్యాదీశతేన్యే జగతి పరజనీ స్వాత్మనో పీశ్వరస్త్వం త్రయుచ్చైరారమంతి త్రయుచ్చైరారమంతి ఒకటికి 2 సార్లు చదువుకోవాలి. బాగా ఒక దశకం అయిపోయేటప్పటికి మీరు ఆ దశకం చక్కగా మొత్తం చదివేసుకుంటే మీకు 1-2 సార్లు చదువుకుంటే అది ఎప్పటికీ అలా ఆ రాగం కొంచెం మీరు మిస్ అవ్వకుండా ఒక్కసారి మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకుంటూ ఉండాలి. రికార్డు కూడా చేసి పెట్టుకోవచ్చు. త్రయుచ్చైరారయమంతి త్రయుచ్చైరారమంతి ప్రతిపదమధురే చేతనాః స్ఫీతభాగ్యాః చేతనాః స్ఫీతభాగ్యాః త్వం చాత్మా రామ భాగ్యాః అని అక్కడ విసర్గ వెళ్తే ఇది త్వం వల్ల త్వం అవుతుంది. త్వం చాత్మా రామ ఇక్కడ ఎక్కడ ఆపాలి మీరు? త్వం చాత్మా రామ ఏవే దగ్గర కామా పెట్టుకుంటే త్రయుచ్చైరారమంతి ప్రతిపదమధురే చేతనాః స్ఫీతభాగ్యాః త్వం చాత్మా రామ ఏవే దగ్గర కామా పెట్టుకుంటే త్యతుల గుణగణాధార శౌరే నమస్తే త్యతుల గుణగణాధార శౌరే నమస్తే. ఒక్కసారి పైనుంచి చదువుకుందాం. కారుణ్యాం కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషాత్ ఐశ్వర్యాదీశతేన్యే జగతి పరజనే స్వాత్మనో పీశ్వరస్త్వం త్రయుచ్చైరారమంతి ప్రతిపదమధురే చేతనాః స్ఫీతభాగ్యాః త్వం చాత్మా రామ ఏవే త్యతుల గుణగణాధార శౌరే నమస్తే. ఇక్కడ 9వ దానికి మనము స్వామి శౌరి సాటిలేని గుణాలు సమూహాలకు ఆధారమైన వాడా, ఆయన ఇతర దేవతలు ఏం చేస్తారట? తమ భక్తుల పట్ల కారుణ్య భావం వలన కోరికలు తీరుస్తారట. కానీ ఈయన ఎలా చేస్తారట? నువ్వు వారిని మించిన కరుణతో నీ ఆత్మనే ఇస్తావు భక్తులకి అని ఈ యొక్క శ్లోకంలో ఉంది. దేవతలు తమ అష్టైశ్వర్యాల వల్ల ప్రపంచాన్ని పాలిస్తుంటారు. కానీ వారు బాహ్యంగా పరిపాలిస్తుండగా అంతరంగికంగా ఆ దేవతలతో సహా అందరినీ నువ్వు పాలిస్తుంటావు. నువ్వు ఆత్మారాముడవి. ప్రతి పదమధురమైన నీ నామాన్ని రూపాన్ని ధ్యానిస్తూ జీవులందరూ ఆశ్రయించిన తమ భాగ్యాలచే ఎలుగెత్తి నీ యందు ఆనందాన్ని పొందుతుంటారు. నమస్తే, నీకు ప్రణామము తండ్రి అని. ఇప్పుడు మనము 10వ శ్లోకంలోకి వెళ్దాం. ఐశ్వర్యం శంకరాధీశ్వర, అక్కడ కామ పెట్టుకోండి. ఐశ్వర్యం ఒక కామ పెట్టుకుంటే శంకరాధీశ్వర కామ వినియనమనం విశ్వతేజోహరాణం. ఐశ్వర్యం శంకరాధీశ్వర వినియనమనం విశ్వతేజోహరాణం. తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహై
శ్చోపగీతం నిస్పృహైశ్చోపగీతం అంగసంగా సదా శ్రీరకిల విదసి అంగసంగా సదా శ్రీరకిల విదసి అక్కడ కామా పెట్టుకుని నక్యాపితే సంగవార్త నక్యాపితే సంగవార్త అంగసంగా సదా శ్రీ రకిల విదసి నక్యాపితే సంగవార్త తద్వాతాగారవాసిన్ తద్వాతాగారవాసిన్ మురహర భగవశబ్ద ముఖ్యాశ్రయోసి తద్వాతాగారవాసిన్ మురహర భగవశబ్ద ముఖ్యాశ్రయోసి తద్వా తాగారవాసిన్ మురహర కామా పెట్టుకుంటే మురహర భగవశబ్ద ముఖ్యాశ్రయోసి ఐశ్వర్యం శంకరాదీశ్వర వినియనమనం విశ్వతేజోహరాణాం తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహై శ్చోపగీతం అంగసంగా సదా శ్రీరకిల విదసి అంగసంగా సదా శ్రీరకిల విదసి నక్యాపితే సంగవార్త తత్వాతాగారవాసిన్ మురహర భగవశబ్ద ముఖ్యాశ్రయోసి తద్వాతాగారవాసిన్ మురహర భగవశబ్ద ముఖ్యాశ్రయోసి శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. ఇక్కడ ఏమిచ్చారు మనకి? గురువాయూరు దేవాలయం నివాసముగా కలవాడ. ఈ యొక్క 10వ శ్లోకానికి అర్థము, మురాసురుని సంహరించిన వాడా, నీ ఐశ్వర్యము ఈశ్వరులైన శంకరాదులకు నిమించినది. నీ శక్తి అశేష తేజోమూర్తులైన శంకరాదుల తేజస్సును హరించగలది. నీ కీర్తి పాపశోధకమై స్వచ్ఛమై నదీ ముక్తులచే గానము చేయబడినది. లక్ష్మీదేవి నిన్ను విడువక ఎల్లప్పుడూ నీ వక్షస్థలమును ఆక్రమించినది. నువ్వు అఖిలవేత్తవు, నీకెందుకు సంగమనడి మాటే లేదు. భగవత్ శబ్దమునకు నువ్వు ముఖ్యాశ్రయుడమైనావు తండ్రి అని. నివాసముగా గలవాడ, గురువాయూరు దేవాలయం నివాసముగా గలవాడ అని. మనం ఇప్పుడు ఒక దశకం పూర్తవగానే మనం సర్వత్ర గోవిందనామ సంకీర్తనం, గోవింద గోవింద అని ఇలా పూర్తి చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అని మ్యూట్ తీస్తాను. ఒకసారి వాళ్ళందరినీ మనం అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనము ఒక దశకం పూర్తి చేసుకున్నాం భగవంతుడి కృపతో. ఇప్పుడు ఏంటంటే మండే నుంచి థర్స్డే వరకు, సోమవారం నుంచి గురువారం వరకు ఈ విధంగానే క్లాసులు చెప్పుకుందాము. గురువారం వరకు మొదటి దశకము చక్కగా పూర్తి చేసుకున్నాము. మీ అందరూ కూడా ఏమైనా డౌట్లు ఉంటే చెప్పచ్చు. అందరినీ కూడా రివిజన్ చేసుకుందాం. మనం కొన్ని రోజులు రివిజన్ కూడా చేసుకుందాం. మొదటి దశకం ఏ విధంగా ఉన్నది మీరు ఏమన్నా ఉంటే చెప్పచ్చు, డౌట్లు ఉంటే అడగచ్చు. ఇంకొక 5 నిమిషాల్లో ఇది కంప్లీట్ అవుతుంది. నేను స్వరస్పందన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క నారాయణీయాన్ని మళ్ళీ మీరు ఏదైనా వెనక్కి వెళ్ళి చూసుకునేందుకు, చదువుకునేందుకు ఈ యొక్క శ్లోకాలన్నీ స్క్రీన్ మీద వస్తూ ఉంటే నేను చదువుతున్నాను. ఇది మనకి స్వరస్పందన యూట్యూబ్ ఛానల్ ఆధ్యాత్మిక డివోషనల్ ఛానల్లో కూడా ఉంటుంది. మీకు బంధువులకు కానీ మీకు కానీ మళ్ళీ మీరు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు.
మీ యొక్క మీరు మళ్ళీ దీన్ని ఫాలో అయ్యి నేర్చుకోవచ్చు కూడా, చూడవచ్చు. అందరూ అన్మ్యూట్ చేయాలి. అన్మ్యూట్ చేసి బాగుంది, చాలా బాగా విడదీసి చెప్తున్నారు. చాలా బాగుంది అక్క. బాగుందండి. బాగుంది, బాగా చెప్తున్నావు కమల. మనము అర్థమయ్యేట్టు. అదే బాగున్నారా? అందరూ బాగున్నారా? మనము ఇది ఏదో ఆరంభ సురత్వంగా కాకుండా ఈ భగవంతుడి దయతో 100 శాఖలు మనం 100 దశకాలు పూర్తి చేసుకుందాం. ఈ విధంగానే నేను ఇదేంటంటే దీన్నే రికార్డుగా యూట్యూబ్లో కూడా, ఈ స్వరసూచన యూట్యూబ్ ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. దాన్ని మళ్ళీ మళ్ళీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇది నిన్న 5 వరకు చదివావు కదా పద్మ? 6 చదువుతావా? కానీ టైం లేదు, ఎక్కువ 4 minutes ఉంది, అయినంత వరకు చదువుతా. తత్తే ప్రత్యగ్ర ధారాధర లలిత కళా యావలీ కేళికారం లావణ్యస్యైకసారం సుకృతి జనదృశాం పూర్ణ పుణ్యావతారం లక్ష్మీ నిశంకలీలా నిలయనమృతస్యంద సందోహమంతః సించత్ సంచింతకానాం వపురను కలయే మారుతాగారనాథ. మాకు సందోహమంతః సించత్ ఉంది, సించిత్ అని మార్చుకోవాలి. సించత్ సంచింతకానాం వపురకలయే మారుతాగారనాథ. కష్టాతే సృష్టిచేష్టా బహుతర భవఖేదావః జీవభాజాం. భాజాం అని ఉంది మాకు. కష్టాతే సృష్టిచేష్టా బహుతర భవఖే దావః జీవభాజాం ఇత్యేవం పూర్వమాలోచిత మజితమయా నైవ మధ్యాభిజానే. నో చేజ్జీవాః. ఓకే, ఇది రివిజన్ అంతా మనం ఒకసారి చేసుకుందాము. మీరందరికీ శ్రీమాత్రే నమః. జయశ్రీ గారు, శ్రీమాత్రే నమః. అనితారాణి గారు, మా అమ్మగారు కృష్ణవేణి మల్లాది, ఆవిడ విలేజ్ నుంచి. శ్రీమాత్రే నమః. పద్మా ప్రభుల రాధామాధవ్ గారు శ్రీమాత్రే నమః. సాయి ప్రసన్న గారు శ్రీమాత్రే నమః. సునీత అక్క వజ్జల గారు నమస్తే, శ్రీమాత్రే నమః. తడికమల్ల విజయశ్రీ గారు శ్రీమాత్రే నమః. విజయలక్ష్మి గారు శ్రీమాత్రే నమః. విజయ బోలిశెట్టి గారు శ్రీమాత్రే నమః. నిన్న చదివించారా అండి ఏమైనా? లేదండి, నిన్న 5 శ్లోకాలే చెప్పుకున్నాం, ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాము. ఇప్పుడు మామూలుగా మనం ప్రార్థనా శ్లోకాలు అవి కూడా మీకు గ్రూప్లో పెడతాను, అవి కూడా మీరు ఫాలో అవ్వండి. అది శ్లోకాలు ప్రింట్అవుట్ తీసుకున్నాను అనమాట. 5 శ్లోకాలు ఫస్ట్ పెట్టారు కదా, అది తీసుకున్నాను. దీంట్లో ఉంది కదా, రాసుకుంటాను బుక్ వచ్చే వరకు. స్తోత్రనిధిలో ఉంది కదా, అది రాసుకుంటానులేండి. బుక్ మనము ఈ మొదటి దశకం అయింది కదా, ఇది రివిజన్ రేపు మొదటి దశకం చేసుకుందామా? అందరూ ప్రిపేర్ అయి ఉండండి. మొదటి దశకాన్ని అందరితో చదివిస్తాను. ఓకే, రేపు క్షమాప్రార్థన అవసరం లేదండి. ఇదేనండి, శ్రీకృష్ణ గోవింద హరే మురారే 3 సార్లు చెప్పుకోవాలి. తర్వాత సర్వత్ర గోవింద నామ సంకీర్తనం గోవింద గోవింద అని ముగించుకోవాలి. అట్లా అనుకోవటమే. ఈ మోక్షాబ్ది సారనర భగవతాఖ్యం అజ్ఞాహు అనేదేమో ప్రారంభ శ్లోకంగా మనం చదువుకోవచ్చు. మామూలుగా గురువే సర్వలోకానం చెప్పుకుంటాం కదా,